ఈ దేశం సెక్యులర్ దేశం. ఈ దేశంలో హిందువులకు అసలు బ్రతికే హక్కు ఉందా లేదా? వాళ్ళ ఆచార వ్యవహారాలను పాటించే హక్కు ఉందా లేదా? పక్కన క్రిస్టియన్ ఇల్లుంది, ఇటు పక్కన హిందూ ఇల్లుంది. పాపం హిందువులు ఇంటి ముందు ముగ్గేసుకుంటుంటే, ఇంటి ముందు దీపం పెట్టుకుంటుంటే, మామిడి తోరణాలు కట్టుకుంటుంటే వీళ్ళకి మండిపోతుందట. వీళ్ళు మాత్రం అట్లా గుంపులు వేసుకొని ప్రార్థనలు చేయొచ్చు. హిందువులను కూడా ఆమె కూడా ఎవరైతే ఇప్పుడు ముగ్గులు వేస్తోందో ఆవిడ కూడా పాపం ఒక రోజు ప్రార్థనకి వెళ్ళిందట. నువ్వు మాత్రం మా ప్రార్థనకు రావాలి, మా యేసయ్యను నమ్ముకోవాలి, మీ రోగాలు పోవాలి, మీ పేదరికాలు పోవాలి. కానీ మీరు మాత్రం కనీసం హిందువుల ఇంటి ముందున్న ముగ్గును కూడా తట్టుకోలేరు. దీన్ని ఏమనాలి? ఇది ఎక్కడి సెక్యులరిజం? ఇది ఎక్కడి మత స్వేచ్ఛ? భారతదేశంలో ఒక హిందూ సనాతన సాంప్రదాయాన్ని పాటిస్తూ బ్రతకాలి అంటే దినదినగండం నూరేళ్ళ ఆయుష్లాగా మారిపోతుంది. ఇంటి ఓనర్తో చెప్తారట. ఈమె ఓనర్తో చెప్తారట. ఏం చెప్తావమ్మా? మా పక్కన కిరాయికున్నోళ్ళు ఇంటి ముందు ముగ్గులు వేస్తారు, మా యేసయ్యకు మాకు నచ్చట్లేదని చెప్తావా? లేదా దీపం పెడతారు, మాకు నచ్చట్లేదని చెప్తావా? మామిడి తోరణాలు కడతారు, మాకు నచ్చట్లేదని చెప్తావా? లేకపోతే ఒక రోజే మేము పిలిచినప్పుడు ప్రార్థనకు వచ్చింది, మళ్ళీ రావట్లేదు, గట్లా ప్రార్థనకు రాకపోతే మాకు నచ్చట్లేదు, మేము మతం మార్చలేకపోతున్నామని చెప్తావా? ఏం చెప్తావు? గలీజ్ అనిపిస్తలే?